బెంగళూరులో 5 కోట్ల రూపాయల విలువైన కొత్త కరెన్సీ నోట్లు, భారీ ఎత్తున బంగారాన్ని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు పట్టుకున్నారు. దొరికిన కరెన్సీలో ఎక్కువ శాతం కొత్త 2,000 రూపాయల నోట్లే ఉండటంతో ఐటీ అధికారులు కూడా షాక్ అయ్యారు. ఓవైపు బ్యాంకుల్లో డబ్బులు రాక సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే 2 ఇళ్లలో ఇంత పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీ ఎలా వచ్చిందని అధికారులు ఆశ్చర్యపోయారు. బెంగళూరుకు చెందిన 2 ఇంజనీర్ల ఇళ్లలో సోదాలు జరిపిన ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు భారీ డినామినేషన్లను గుర్తించారు. దొరికిన కరెన్సీలో 4 కోట్ల 7 లక్షల రూపాయల మొత్తం కేవలం 2,000 రూపాయల నోట్లే కావటం విశేషం. ఇవి కాక కొన్ని 500 రూపాయల నోట్లు, మరికొన్ని 100 నోట్లు, 7 కేజీల బంగారాన్ని కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులో ఐటీ దాడులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కేశవ్ అందిస్తారు. కేశవ్, ఈ ఐటీ దాడులకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? భోగి ఇప్పుడు బెంగళూరులో మొత్తం ఐటీ దాడులు జరుగుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే మొత్తం ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరియు ఇక్కడ కొంతమంది మంత్రుల అనుచరులుగా కొంతమంది చలవనవుతున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఈ దాంట్లో పెద్ద తిమింగ్లలో దొరుకుతాయని చెప్పాలి. ఎందుకంటే మొత్తం ఐటీ సోదాలు బెంగళూరులో చాలా వరకు కొనసాగుతున్నాయి. దీంట్లో ఎస్టీ జయచంద్ర అనే ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇంటి పైన ఐటీ దాడులు, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగాయి. దీంతో ఫస్ట్ గా చిన్నగా మొత్తం ఉంటదనే ఒక ఉద్దేశంతో అక్కడ దాడి చేయడంతో మొత్తం వాళ్ళ ఇంట్లో మొత్తం డబ్బుల దుకాణమే ఉంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే సుమారు కోట్ల రూపాయల డబ్బుల్ని వాళ్ళ ఇంట్లో దాచుకున్నారు. తర్వాత 7 కేజీలకు పైగా బంగారాన్ని కూడా అక్కడ దొరకడం జరిగింది. తర్వాత ఈ దీంట్లో మొత్తం 4 కోట్లకు పైచిలకు కొత్త 2,000 రూపాయల నోట్లు దొరకడం, తర్వాత ఈ మొత్తం వీళ్ళు సీఎం కి ఆస్తులు కావడంతో ఎలా వీళ్ళకి ఇన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఎలా వచ్చాయనే దానిపైన ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిరోజు క్యూలో నిలబడుకుంటే 2,000 రూపాయలు కూడా తీసుకోలేకపోతున్న సామాన్యులకి 4 కోట్ల రూపాయలు ఎలా ఇదే అని కూడా ప్రతి ఒక్కరు ప్రశ్న అయింది. దాంతో పాటు ఐటీ అధికారులు ఇప్పుడు ఇంకా వాళ్ళ ఇంట్లో సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో దొరికిన డబ్బులు ఇంకా మొత్తం లెక్క పెడుతున్నారు. ఇంకా ఎన్ని డబ్బులు వాళ్ళతో ఉన్నాయనే దానిపైన కూడా ఇంకా సందేహం కలుగుతుంది. అంటే మొత్తం వీళ్ళు ఈ ఐటీ వాళ్ళు వీళ్ళపైన నిఘా పెట్టి వీళ్ళు ఎక్కడ ఎక్స్చేంజ్ చేశారు, ఏంటి, వీళ్ళకి ఎవరు సహకరించారు, దానిపైన కూడా దర్యాప్తు కొనసాగుతుంది. తర్వాత వీళ్ళు ఒక ముఖ్యమంత్రి లాంటి వ్యక్తికి సహచరులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటి డబ్బులు ఎలా వచ్చాయనే దానిపైన కూడా వాళ్ళు ఎంక్వైరీ కొనసాగుతుంది. భోగి, థ్యాంక్ యూ కేశవ్.